ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. బాబుకి అస్సలు హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చేసినాయి అనమాట. అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. 6 అవర్స్కి ఒకసారి సిరప్ అదే డ్రాప్స్ వేసినా అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. నైట్ అంతా అరగంటకు ఒకసారి తడిగుడ్డ పెట్టి తుడుస్తూనే ఉన్నాము, అయినా అసలు కంట్రోల్ అవ్వట్లేదు. బాగా అసలు వీక్ అయిపోయాడు అనమాట. బాగా నైట్ అంతా అట్లానే వచ్చింది. ఇంకా నైట్ 103.8 వచ్చింది. ఇంక అప్పటికప్పుడు ఇంక అమ్మో ఇంకేదో లాభం లేదని చెప్పి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా పిల్లలకి అని చెప్పి ఇంక అప్పటికప్పుడు 4:35కి అట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళ డాడీకి కూడా ఫీవర్ అనమాట. మా హస్బెండ్కి ఫీవరు, ఆయనకి 102 ఫీవరు. చలికి బాగా వణికిపోతున్నాడు. అయినా కానీ అలాగే ఎలాగోలా తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక ఆయనకు 104 ఫీవరు. ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. జాయిన్ అయిపోయాను నేను, మమ్మీ ఉన్నాము. ఇంకా డాడీ మేము అడ్మిట్ అయ్యేంత వరకు ఉండి వెళ్ళిపోయాడు అనమాట. మమ్మీ నేను ఉన్నా. ఎన్ఐసీ దగ్గరికి అయితే వచ్చాము. అడ్మిట్ అవ్వమని చెప్పారు. వార్డ్ అడ్మిషనే అన్నారు. వైరల్ ఫీవర్ లానే ఉంది, ఏం కంగారు పడాల్సింది ఏం లేదు, కానీ ఫిట్స్ వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయి కదా పిల్లలకి, ఇలా ఎక్కువ ఫీవర్స్ ఉన్నప్పుడు అన్నారు. ఇంకా వార్డ్ అడ్మిషన్ ఇచ్చేసారనమాట. ఇక్కడ ఫార్మాలిటీస్ ఇంకా అవ్వలేదు కదా వార్డ్ అడ్మిషన్కి. ఇంకా అంతకుముందు ముందు టెస్టులు చేశారనమాట. బ్లడ్ తీసి క్యాన్లో పెట్టి బ్లడ్ తీసారనమాట టెస్టులకి. ఇంకా తర్వాత టిఫిన్ పెట్టాను బాబుకి. ఇంకా తర్వాత వార్డ్ అడ్మిషన్ ఇచ్చారు. మధ్యాహ్నానికి అనుకుంటా ఇచ్చారు. వెళ్ళిపోయాము, వార్డ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సాయంత్రానికి అనుకుంటా ఇడ్లీ తిన్నాక కొంచెం వాటర్ తాగాడు. ఒక గ్లాస్ 30 ml దాకా వాటర్ తాగి పెద్ద వామిటింగ్ చేసేసుకున్నాడు. ఇదేనమాట ఇదే వార్డు. ఇంకా అక్కడ పెద్ద వామిటింగ్ చేసుకున్నాడు. అసలు నాకైతే అసలు షివరింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే సెలైన్ పీకేసుకున్నాడు అనమాట. అప్పటికే ఒక 2-3 సార్లు నేను పక్కకు తీసాను. సెలైన్ పీకేసుకున్నాడు. ఇదంతా బ్లడ్ అయిపోయింది. నాకైతే షివరింగ్ వచ్చేసేసింది. అంత టెన్షన్ వచ్చేసింది నాకు, అంత బ్లడ్ పోయిందని. నాకైతే అసలు చూడకపోతే ఇంకేంటి పరిస్థితి అనిపించింది నాకు. అసలే బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. ఇంక ఇడ్లీ పెట్టాక చెప్పాను కదా, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాడు. ఇంకా అంతే పెద్ద వామిటింగ్ అయిపోయింది. చాలా పెద్ద వామిటింగ్ అయింది. ఇంకా వామిటింగ్ అయ్యిందని చెప్పి ఐసీయూకి ఇన్ఫామ్ చేస్తే ఇంకా అక్కడికి రమ్మని చెప్పారు. ఇంకా ఆ నైట్ అబ్జర్వేషన్లో ఉంచారనమాట. నైట్ అబ్జర్వేషన్లో ఉంచి ఓకే వామిటింగ్స్ అవ్వకుండా ఇంజెక్షన్ చేశారు. తినే అరగంట ముందు చేస్తామని చెప్పారు. చేశారు ఒకసారి. ఇంకా తర్వాత ఏమీ వామిటింగ్స్ అవ్వలేదు. ఫీవర్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. ఇంక తర్వాత వేరే సిరప్ రాశారు. పారాసెటమాల్కి అవ్వట్లేదని వేరేది రికమెండ్ చేశారు. అది వేసిన ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం కంట్రోల్ అయింది ఫీవర్. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట. ఇంక వీడియో అయితే ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.